రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం సరిహద్దు ప్రాంతం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని పామేడు శివార్లో మావోయిస్టులు సిఆర్పీఎఫ్ బెటాలియన్ క్యాంపులపై దాడికి పాల్పడ్డారు. చింతవాగు వద్ద ఉన్న సిఆర్పీఎఫ్ 151 బెటాలియన్ క్యాంపులపై నిన్న రాత్రి దాడులకు తెగబడ్డారు. భద్రతా బలగాలు మావోయిస్టుల దాడిని తిప్పికొట్టాయి. మావోయిస్టులు లాంతర్ బాంబు వినియోగించినట్లు సమాచారం. ఆకాశం నుంచి పోలీసులను టార్గెట్ చేస్తూ వెలుతురు చిమ్మే బాంబులను వినియోగించి కొత్త పుంతలకు తరలిపారు. మావోయిస్టులు పోలీసు ప్రతిచర్యలతో ఏజెన్సీలో అలజడి మొదలైంది. सर आप భద్రాద్రి కొత్తగూడెం సరిహద్దు ప్రాంతం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని పామేడు శివార్లో మావోయిస్టులు సిఆర్పీఎఫ్ బెటాలియన్ క్యాంపులపై దాడికి పాల్పడ్డారు. చింతవాగు వద్ద ఉన్న సిఆర్పీఎఫ్ 151 బెటాలియన్ క్యాంపులపై నిన్న రాత్రి దాడులకు తెగబడ్డారు. భద్రతా బలగాలు మావోయిస్టుల దాడిని తిప్పికొట్టాయి. మావోయిస్టులు లాంతర్ బాంబు వినియోగించినట్లుగా సమాచారం. ఆకాశం నుంచి పోలీసులను టార్గెట్ చేస్తూ వెలుతురు జిమ్మే బాంబును వినియోగించి కొత్త పుంతలకు తరలిపారు. అయితే మావోయిస్టులు పోలీసులు ప్రతిచర్యలతో ఏజెన్సీలో అలజడి మొదలైంది. భద్రాద్రి కొత్తగూడెం సరిహద్దు ప్రాంతం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని పామేడు శివార్లో మావోయిస్టులు సిఆర్పీఎఫ్ బెటాలియన్ క్యాంపులపై దాడికి పాల్పడ్డారు. చింతవాగు వద్ద ఉన్న సిఆర్పీఎఫ్ 151 బెటాలియన్ క్యాంపులపై నిన్న రాత్రి దాడులకు తెగబడినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రైట్ శ్రీనివాస్, చెప్పండి. భద్రాద్రి కొత్తగూడెం సరిహద్దు ప్రాంతంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని మావోయిస్టులు సిఆర్పీఎఫ్ బెటాలియన్ క్యాంపులపై కూడా దాడికి పాల్పడ్డట్టుగా తెలుస్తుంది. మరి దానికి సంబంధించిన అప్డేట్. గుడ్ మార్నింగ్ భారతి. ఇప్పుడు చూసుకుంటే ఓవరాల్ కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దున ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా ఊసూరు బ్లాక్ దగ్గరగా ఉన్నటువంటి పామేడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఒక క్యాంపు 151 బెటాలియన్ అనేది సిఆర్పీఎఫ్ క్యాంపు అక్కడ నెలకొల్పారు రీసెంట్ గా. ఇక ఓవరాల్ గా కూడా గతంలో కూడా చాలా సార్లు మావోయిస్టులు దాడికి పాల్పడినటువంటి ఘటనలు ఉన్నాయి. ఓవరాల్ గా మొత్తం ఛత్తీస్గఢ్ ఆంధ్ర తెలంగాణ కలుపుతూ అక్కడ ఒక బ్రిడ్జి నిర్మాణం అయితే జరుగుతోంది. ఆ నిర్మాణ క్రమంలో అక్కడ 151 బెటాలియన్ క్యాంపును అయితే నెలకొల్పారు. ఈ నేపథ్యంలో గత రాత్రి ఒక 7 గంటల సమయంలో మొత్తం ఓవరాల్ కూడా ఒక లాంతర్ బాంబ్ అంటే బేల్జీ దాడులకు పాల్పడ్డారు మావోయిస్టులు. ఓవరాల్ గా గగనతలంలో లాంతరు బాంబులు ఐఈడీతో దాడి చేయడానికి ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఓవరాల్ కూడా పోలీసులు అప్రమత్తమై ఆ యొక్క మావోయిస్టుల చర్యలు తిప్పికొట్టారని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా చూస్తే ఇక్కడ గతంలో కూడా ఎన్నోసార్లు ఇక్కడ దాడులకు పాల్పడ్డారు. సరిహద్దుల ప్రాంతమైనటువంటి ఛత్తీస్గఢ్ పామేడు అటువైపు ధర్మవరం ఈ ప్రాంతం అంతా కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతం. ఈ యొక్క ప్రాంతంలో పోలీసులు క్యాంపులు నెలకొల్పినప్పటికీ మావోయిస్టులు మాత్రం తమ ఉనికి సాడుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తంగా ఓవరాల్ గా చూస్తే 151 బెటాలియన్ ఇక్కడ గతంలో కూడా కలివేరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పామేడు ప్రాంతానికి ఇప్పుడు జరిగినటువంటి ఏదైతే ఘటన జరిగిందో ఆ ఘటన సమీపంలో ఉన్నటువంటి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లమండలంలో ఉన్నటువంటి కలివేరు ప్రాంతం 151 బెటాలియన్ మీద కూడా గతంలో కూడా దాడికి యత్నించినప్పటికీ పోలీసులు అప్రమత్త దాడులను దాన్ని తిప్పికొట్టారని చెప్పుకోవచ్చు. మరోవైపు మొత్తం ఓవరాల్ గా కూడా ఛత్తీస్గఢ్ లో ఇప్పటికే ఈ యొక్క మావోయిస్టుల చర్యలను అంతమొందించేందుకు గాను అటువైపు కేంద్ర రాష్ట్ర బలగాలు కూడా మొత్తం ఓవరాల్ గా మోహరించాయి. ఇప్పటికే ఏఓబీ గారితో అవగణిస్తూ ఇటువైపు ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్ మొత్తం ఓవరాల్ గా కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే 3000 మంది బలగాలు కేంద్ర రాష్ట్ర పార్లమెంటరీ బలగాలు కావచ్చు, ఇటువైపు బీఎస్ఎఫ్ కావచ్చు, అటు ఎస్టీఎఫ్, డిఆర్జీ మొత్తం కూడా సంయుక్తంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో వారి యొక్క చర్యలను
చర్యలను తిప్పుకొట్టేందుకు గాను పోలీసులు అయితే ఇప్పటికే అడవుల్లో జల్లబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓవరాల్ గా ఈ యొక్క ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డట్లయింది ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతం కూడా. ఇక్కడ గతంలో ఈ యొక్క వాళ్ళు ఐఈడీ బాంబులతో ఐఈడీ బాంబులు కాదు బూబీ డ్రాప్స్ కానీ కూమి చేస్తున్నటువంటి పోలీసులను టార్గెట్ చేస్తూ వారిపై దాడులకు పాల్గొన్నటువంటి ఉదంతాలు కానీ కొత్తగా ఇప్పటికే వైమానిక దాడులు చేస్తున్నారు పోలీసులు. అమాయక అలజడి సృష్టిస్తున్నారు. అమాయక గిరిజన ప్రాంతాల్లో గిరిజనులు నివసించే ప్రాంతాల్లో మావోయిజాన్ని అంతమొందించేందుకు గాను అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఛత్తీస్గఢ్ వచ్చినటువంటి కేంద్ర మంత్రి హోంశాఖ మంత్రి అమిత్ షా వచ్చిన నేపథ్యంలో ఆ తర్వాత కూడా దాడులు ముమ్మరం చేశారు. ఇప్పటికే ప్రాంతాల్లో అడవి ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామ ప్రజలను బింబేలెత్తినట్టుగా వైమానిక దాడులు చేస్తున్నారన్న నేపథ్యంలో మావోయిస్టులు కొత్త పుంతలు దొక్కినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వాళ్ళు ఐఈడీ ఏదైతే రోడ్ పార్టీ పైన కావచ్చు ఇటు కుమ్మి చేస్తున్నటువంటి మావోయిస్టు పోలీసులు టార్గెట్ చేస్తూ అమర్చినటువంటి ఉదంతాలు ఉన్నాయి. ఇప్పుడు మాత్రం కొత్తగా మనం చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు లాంతర్ బాంబులు క్యాంపులపై విసురుతూ వారి యొక్క దాడులకు పాల్పడుతున్నటువంటి కొత్త పుంతలు తొక్కుతున్నట్టు మావోయిస్టులను అనుసరించేందుకు పోలీసులు కూడా మరోవైపు తిప్పుకొట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. భారతి. రైట్ శ్రీనివాస్, ఈ ఘటనలో ఎంతమంది గాయపడ్డారు? ఇప్పటి వరకు అయితే రెండు ఇరువైపులా కూడా ఎటువంటి గాయపడినటువంటి పరిస్థితులు లేవు. మొత్తంగా కూడా క్షేమంగా ఉన్నటువంటి పరిస్థితి మనకు సమాచారం ఉంది. రెండు వైపులా కూడా ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు, గాయాలు కూడా కాలేదు. ఒకవైపు దాడులకు పాల్పడుతున్న క్రమంలోనే ముందుగానే అలర్ట్ అయినటువంటి సిబ్బంది అక్కడ ఉన్నటువంటి ఆ సెంటర్లో ఉన్నటువంటి సిబ్బంది గ్రహించిన నేపథ్యంలో అవకాశాలు గగనతలంలో ఈ వెలుతురులు ఏంటి అని చెప్పని ఒకసారిగా దాని మీద దృష్టి సారించినప్పుడు వెంటనే అక్కడ ఉన్నటువంటి సిఆర్పిఎఫ్ బలగాలన్నీ కూడా వాటిని తిప్పుకొట్టారు. ఇప్పటికే మావోయిస్టు చర్యలు తిప్పుకొట్టిన నేపథ్యంలో అక్కడ కొంత ఎటువంటి ప్రమాదం కానీ అటువంటి గాయాలు అనేటువంటి పరిస్థితులు లేవు. భారతి. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.